మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఎందుకు చాలా లేట్‌గా అంటే లేట్ స్టేజెస్‌లో హాస్పిటల్స్‌కి వెళ్ళడం గాని, లేదంటే డాక్టర్‌ని గాని కలవడం జరుగుతూ ఉంటుంది. నేను మీ డాక్టర్ రమేష్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్. ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి. రావట్లేదు కదా! అదేంటి చెప్తే పల్లెటూరోళ్ళం కదా సార్. మాకేం తెలీదు అంటే కదా! ఎన్ని రోజుల నుంచి ఉంది గడ్డ? 2 నెలలు పది 3 పైనే. నెలలు అవుతది. 3 నెలలకి ఎక్కువ అవుతది 3 సార్. నెలలకి ఎక్కువ. 6 నెలల నుంచి అని గమనించి ఉంటాను. ఆ! 6 నెలలు అయింది. కానీ ఎందుకు రాలేదనంటే నొప్పి లేదు. ఇంకా నాకు వేరే ఏ సమస్య లేదు. నాకు ఆకలి బావుంది అన్నీ ఎప్పుడు ఏమి రాలేదు సారు. ఆ! కొద్దిగా జ్వరం వస్తది. ఆ! వీడియోలో చూసారు గదా! ఇలాగా చాలామంది లేడీస్ బాగా చదువుకున్న వాళ్ళు కూడా రొమ్ములో గనక ఏదైనా గడ్డలు మొదలై అవి నొప్పి లేకుండా ఉన్నాయంటే వెంటనే ఏ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వట్లేదు. వాళ్ళు నాకేముందిలే, ఇది ఏం చేస్తుందిలే అని వాళ్ళు చాలా నెలలు, సంవత్సరాల పాటుగా అలాగే ఉండిపోతున్నారు. దీనివల్ల చాలామంది స్టేజ్ 3 గాని, లేదంటే స్టేజ్ 4లో గాని డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, డయాగ్నోస్ చేసిన తర్వాత పూర్తిగా క్యూర్ చేయలేకపోవడం జరుగుతుంది. రొమ్ములో గనక ఏవైనా గడ్డలు నొప్పి లేకుండా ఉన్నాయంటే అది అలార్మింగ్. అంటే వెరీ, వెరీ డేంజరస్ సింప్టమ్. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఏవైనా సింప్టమ్స్ ఉంటాయనంటే నిపుల్ డిశ్చార్జ్ కానీ, నిపుల్ ఇన్వర్షన్ అంటే చర్మం లోపలికి వెళ్ళిపోవడం, స్కిన్ డింప్లింగ్, అపోజిట్ బ్రెస్ట్‌తో పోలిస్తే డిసీజ్ వచ్చిన బ్రెస్ట్ సైజ్ మారటం కానీ, ఇంకా చంకలో ఏవైనా నొప్పి లేని గడ్డలు ఉండడం కానీ, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు అయి ఉంటాయి. ఈ లక్షణాల్లో మీకు గనక ఏదైనా గనక కనపడితే వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. అది గనక రొమ్ము క్యాన్సర్ గనకైతే మనకు వెంటనే నిర్ధారణ చేసి చికిత్స అందిస్తే క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి.